వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలలో పేనులాగా చెప్పులో ముళ్ళులాగా మెలిగి జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి. టికెట్టు రాకపోయినా సైకిల్ సవారీ చేస్తూ లోకేష్కు అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంటి పోరుతోనూ అటు వీధి పోరుతోనూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆయనే ఇవాల్టి మన అతిథి ఉక్కు ప్రవీణ్ అన్న. ఫ్రాంక్లీ విత్ శ్రీనాథ్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం శ్రీనాథ్. అసలు ఉక్కు ప్రవీణ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మీ పొజిషన్ ఏందన్న? అసలు ఈ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా అనేది ఏందన్నా, తెలుగుదేశం పార్టీ కోసము ఎవరు జెండా పట్టని రోజు జెండా పట్టి ఒక రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తి, ఒక రాక్షసుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డితో యుద్ధం చేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటే కూడా ఎంతో తెలుగుదేశం పార్టీలో మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలైన వాళ్ళు, పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి పదవులు నిలిచిన వాళ్ళు కూడా కన్న తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి జెండా పట్టని రోజు కేవలం లోకేష్ అన్న ఒక్కటే ఒక మాటతో నేనున్నా ప్రవీణ్, నీకు రాజకీయంగా ఏదైనా సరే నువ్వు పార్టీ కోసం పొద్దుటూరులో పనిచేయని చెప్పేసి లోకేష్ అన్న దయ వల్ల లోకేష్ అన్న నన్ను పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినాడు. ఆ రోజు నుంచి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం నేను, నా కుటుంబం రాళ్ళ దెబ్బలు తిన్నాం, చెప్పులు వేయించుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పోయినాం, వ్యక్తిగత దూషణలు చేస్తే చేయించుకున్నాం, ఆర్థికంగా నష్టం చేస్తే నష్టపోయినాం. అన్ని రకాలుగా అనుభవించిన మేము తెలుగుదేశం పార్టీలో ఇవాళకి కూడా లోకేష్ అన్న అభిమాని అని చెప్పుకోవడమే నాకు ఆనందం. రెండవది, లోకేష్ అన్న గుండెలో, ఒకవేళ గుండెలో అంతా నేను లేకపోయినా కూడా ఏదో ఒక చివరి మూలన లోకేష్ అన్న గుండెలో నేనున్నా. అదే నాకు గర్వకారణం. తెలుగుదేశం పార్టీకి నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నాకేమీ రాజకీయ పదవులు అవసరం లే. ఇంకొకటి, నేను తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ డిపార్ట్మెంట్లో 2 విభాగాలు ఉంటాయి. స్టేషన్లో పనిచేసే సివిల్ పోలీసులు, తర్వాత స్పెషల్ పార్టీ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ అని విభాగాలు ఉంటాయి. అట్లా తెలుగుదేశం పార్టీకి నేను ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ లాంటి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మళ్ళా కష్టాలు వచ్చినా, లేకపోతే లోకేష్ అన్న నాకు పిలిచి పలానా బాధ్యత ప్రవీణ్ నువ్వు చేయాలంటే కనుక వెనక అడుగు వేయకుండా ధైర్యంతో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వ్యక్తిని నేను. అన్న, అసలు 2004 ఎన్నికలకు ముందు స్వయంగా నారా లోకేష్ గారు మీరు కడప సెంట్రల్ జైలుకు సంబంధించి మీరు పరామర్శ తర్వాత బయటకు వచ్చి మీకు టికెట్ అనౌన్స్ చేశారు. తర్వాత టికెట్ ఎందుకు రాలేదు అసలు? ఇది మంచి క్వశ్చన్ అన్న. చాలా రోజుల నుంచి చాలా మందికి ఎవరికి తెలియని విషయం ఇది. 2022లో 23లో కూడా లోకేష్ అన్న యువగలం పాదయాత్ర అప్పుడు అయితేనేమి సెంట్రల్ ప్రిజన్ దగ్గర లోకేష్ అన్న మైండ్లో వెరీ క్లియర్గా పొద్దుటూరు టికెట్ నాకియాలనేది ఆయన ఇంటెన్షన్. కానీ 2024లో ఏదైతే 2019 నుంచి 24 లాస్ట్ 6 నెలల వరకు నాకు రాజకీయమే వద్దు, నా కుటుంబం అప్పుల పాలైపోయింది, నా మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, నాకు ఇంకా రాజకీయాలు వద్దు అని చెప్పేసి ఒక డ్రామా ఆడి లాస్ట్లో ఏం జరిగిందంటే నా టికెట్ మిస్ అయిపోయేదానికి ఒకటే కారణం, తెలుగుదేశం పార్టీకి నేను లయబుల్గా లేదని కాదు నాకు టికెట్ ఇవ్వండి, రెండోది నా దగ్గర అంత రాజకీయ శక్తి లేదని కాదు ఇవ్వండి. ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద కన్నా నేను 2024లో పోటీ చేసి ఉంటే 20-25 వేలు కాదు మెజారిటీ, 50,000 మెజారిటీతో గెలిచేవారు నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద. అంత నెట్వర్క్ ఆ యొక్క లైన్ నాకుంది. కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి లోపకారి ఒప్పందం. నేనన్నా గురు శిష్యులు, నేనన్నా రాజకీయాల్లో ఉండాలా, నువ్వన్నా రాజకీయాల్లో ఉండాలా, మూడో వ్యక్తి రాకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు IVRS సర్వేని నమ్మేవాడు. వీళ్ళిద్దరు నాయకులు మాట్లాడుకొని ఒక మీడియేటర్ ద్వారా వాళ్ళ ఫైనాన్షియల్ భాగస్తులు, వాళ్ళ మీడియేటర్లు, వాళ్ళకు ఉండే పరిచయాలతో గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకొని 2-3 రోజులు IVRS కాల్స్ వస్తాయి పొద్దుటూరు నియోజకవర్గంలో. 1 నొక్కితే ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా వస్తుంది, 2 నొక్కితే నంద్యాల వరదరాజు రెడ్డి గారు, 3 నొక్కితే మల్లెల లింగారెడ్డి గారు, లేకపోతే 4 నొక్కితే సీఎం సురేష్ నాయుడు గారు అని వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దాంట్లో ఏంటంటే IVRS సర్వేలో మొత్తం పార్టీకి సంబంధం లే, కంప్లీట్గా అన్ని పార్టీలకి మన మొబైల్ నెంబర్స్కి వాళ్ళకి ఫోన్ కాల్స్ పోతాయి. ఆ మొబైల్ నెంబర్స్కి ఫోన్ కాల్స్ పోయేటివి
అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కన్నా ఎవరికైతే మొబైల్కు తెలుగుదేశం పార్టీ నుంచి పలానా నెంబర్ నుంచి సర్వే కాల్ వస్తుంది, ఆ సర్వే కాల్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రతి గ్రామము ప్రతి బూతు కార్యకర్తలను పిలిపించుకొని మరి ప్రవీణ్కి వస్తే మనకి ఇబ్బంది, ప్రవీణ్ వస్తే కనుక 20-25 ఏళ్ళు రాజకీయాల్లో పాతకపోతాడు, కాబట్టి ప్రవీణ్ ఈ దశలో తొక్కేయాలా, మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు నంద్యాల వరదరాజరెడ్డి గారి పేరు నొక్కండి, అప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు మన బలము అన్నీ కలిపితే గనక ప్రవీణ్కు తగ్గిపోతారనే ఉద్దేశంతో కంప్లీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ఫోన్ వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారి పేరు నొక్కినారు. దానివల్ల ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకంటే ఆయనకి స్లైట్గా 2-3% ఎక్కువ రావడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతను 5 సార్లు అప్పటికి ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అంటే అతను ఒక బిగ్ స్కేల్, నేను రాజకీయాల్లో స్మాల్ స్కేల్. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బిగ్ స్కేల్ ముందర, బిగ్ లైన్ ముందర స్మాల్ లైను చిన్నగానే ఉంటుంది. అయితే ఈ నీచమైన రాజకీయం చేసి ఇద్దరూ కలిసి ఐవీఆర్ఎస్ సర్వేలో వరదరాజరెడ్డి గారికి ఓట్లేసినారు. నేను ఒక్కటే అడుగుతున్నా, సొంత బలముతో ఆయన గెలవగలిగిన వాడైతే 2014లో ఆయన పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయినాడు? 2009లో పోటీ చేసినాడు. కాంగ్రెస్ వేవ్లో మొత్తం జిల్లాలో 9కి 9 సీట్లు వచ్చినప్పుడు ఏకైక ఓడిపోయిన ఎమ్మెల్యే ఈయనే. బట్ ఎనీహౌ రాజకీయాల్లో వెన్నుపోట్లు ఉంటాయి, ఇట్లాంటి నీచ రాజకీయాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాడిని దీన్ని కనుక్కోలేకపోయినా వాళ్ళిద్దరూ ఒకటైనారనే విషయాన్ని పసిగట్టే లోపల నాకు జరగాల్సిన నష్టం జరిగింది. బట్ ఎనీహౌ నాకు టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం అవినీతి జరిగినా ప్రశ్నిస్తా, ప్రజలకు ఇబ్బంది జరిగినా మాట్లాడతా, నా చేతనైన పనులు ప్రజల కోసం, నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రాణాలు అడ్డం పెట్టేనని చెప్పేసి కాపాడుకుంటా. అన్న, వరదరాజరెడ్డి గారికి టికెట్ రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని మీరు చెప్తా ఉన్నారు. ఉక్కు ప్రవీణ్ను తొక్కేయడానికే ఈ ఇద్దరు కలిశారనేటువంటిది. కానీ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో ఉక్కు ప్రవీణ్ బీఫారాలు కూడా అమ్ముకున్నాడని చెప్తా ఉన్నారు. అదే కొండారెడ్డి మీరు రాచమల్లుకు మధ్య సంబంధాలు కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మీరు వరదరాజరెడ్డికి ఎలక్షనే చేయలేదు, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేస్తూ ఉన్నారు. అసలు ఈ ట్రయాంగిల్, దీన్ని లవ్ స్టోరీ అనాలనా ఏమనాలి అర్థమే కావాలి. పొద్దుటూరు రాజకీయాల్లో ఇది ఒక ట్రయాంగిల్ మిస్టరీగా మిగిలిపోతూ ఉంది. ఆయన 2019 నుంచి 24 వరకు అసలు పొద్దుటూరులో వాళ్ళ నాయనకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు ఆయన పొద్దుటూరులో లేడు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళ నాన్నకు టికెట్ అనౌన్స్ చేసినాక వచ్చిన వ్యక్తి. రెండవది, నేను బీఫారాలు అమ్మినా అంటున్నాడు. నేను వారం రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయనగా 1 వీక్లో నాకు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పిలిచి నన్ను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసి 41 మున్సిపాలిటీకి సంబంధించిన బీఫారాలు నాకు ఇచ్చినారు. 41 బీఫారాల్లో 7 నుంచి 8 మంది అమ్ముడు పోయినారు. మిగతా 33 మున్సిపల్ ఎలక్షన్స్ 33 వార్డులు నేను క్యాండిడేట్లను నిలబెట్టి ఇన్ఛార్జ్ అయిన వారం రోజులకే ఇది జరిగింది. దీనికి కావాలంటే వివరణ, దీనికి కావాల్సిన ప్రతి నిజము ముక్తార్ అన్నకు తెలుసు, ఈవి సుధాకర్ రెడ్డి అంకుల్కు తెలుసు, ఆ రోజు పోటీ చేసిన కార్యకర్తలకు నాయకులకు తెలుసు. 33 వార్డులు నేను ఎలక్షన్ జరిపిన. ఆ రిమైనింగ్ ఏదైతే 8 వార్డులు ఉన్నాయో ఈ 8 వార్డులు విత్డ్రా చేసిన వాళ్ళంతా కూడా వరదరాజరెడ్డి గారి మనుషులు. నేను కావాలంటే పేర్లు చెప్తా. ఘంటసాల వెంకటేశ్వర్లు, తలారి పుల్లయ్య, తర్వాత 15వ వార్డు బాదుబైన సుబ్బరావన్న, తర్వాత వెంకటకొండు, మహమూద్ అన్న, జబీబుల్లా, అంటే ఆ రోజు జబీబుల్లా పోటీ చేయలే, జబీబుల్లా వాళ్ళ అన్న కొడుకులు. ఇట్లా ఈ 7-8 మందిని ఆయన స్వయంగా పిలిపించుకొని, మీరు వరదరాజరెడ్డి గారు ఎవరైతే ఈ మున్సిపల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఎలక్షన్లలో మీరు విత్డ్రా కాండి, డబ్బులు కావాలంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తాడని చెప్పి ఈ క్యాండిడేట్ తీసుకుపోయినారు. ఇది నేను చెప్పలే. మొన్న రీసెంట్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఘంటసాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి, అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు గారి ఇంటికి వచ్చి 10 లక్షల డబ్బు తీసుకోమని చెప్పినారు. బీఫారాలు అమ్ముకునే చరిత్ర వాళ్ళది. నేను ఏ ఒక్క బీఫారం అమ్మలే. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే ముక్తార్ అన్న ఉన్నాడు, సుధాకర్ రెడ్డి అంకుల్ ఉన్నారు, ఇద్దరిని పిలిచి అడగండి.
అన్న అసలు ఈ పొద్దుటూరు రాజకీయాల్లో గురు శిష్యులకు సంబంధించినటువంటి వారు జరుగుతూ ఉంటే కనుక మధ్యలో ప్రవీణ్ తన యొక్క ఐడెంటిటీ కోసమే ఈ ఎస్ఎస్ మాల్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దీని ద్వారా అటు రాచమల్లును ఇటు వరదరాల రెడ్డిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి కోణంలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తారు. అసలు ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో నిజంగా అవినీతి జరిగిందా? దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు, నిజంగా అవినీతి జరిగిందని మీరు గట్టిగా చెప్పగలరా? మీరు మాట్లాడిన దాంట్లో ఫస్ట్ ఒక పాయింట్, రాజకీయ ఐడెంటిటీ కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఉక్కు ప్రవీణ్గా ఉక్కు ఉద్యమం చేసిన రోజే నా పేరు ఇనిషియల్ పోయేసి నా పేరు ఉక్కు ప్రవీణ్ అని పెట్టినారు. రెండోది కడప జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజుకి కూడా నన్ను అభిమానిస్తారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క అవినాష్ రెడ్డి గారు, ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పక్క రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, నలుగురు పెద్ద తలకాయల ముద్దర రాజకీయాలు ఆ రోజు అప్పుడప్పుడే ఉద్యమాల నుంచి వచ్చిన నేను వీళ్ళ నలగరి యొక్క ఒత్తిళ్లకు లొంగకుండా, వీళ్ళ దౌర్జన్యాలకు లొంగకుండా, వీళ్ళు చేసిన అవినీతి ప్రతిదాన్ని ప్రశ్నిస్తా పోయినాను. కాబట్టే నాకు ఆ రోజులోనే నాకు రావాల్సిన ఐడెంటిటీ ఉంది. మళ్ళీ కొత్తగా నేను ఈరోజు ప్రవీణ్ ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తిగా నా ఐడెంటిటీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను మీకు ఒక విషయం చెప్పాలా, నేను ఎక్కడైనా వైజాగ్ కానీ శ్రీకాకుళము విజయనగరము ఎక్కడైనా, అంటే మన రాయలసీమ కాదు బయట ప్రాంతాల్లో నేను ఎక్కడన్నా రోడ్డు సైడ్ టీ తాగేదానికో బండి ఆపి టిఫిన్ చేస్తా అంటే కూడా నా దగ్గరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు పోతా అంటే మ్యాక్సిమం కనుక్కొని, అన్న మీరు ఉక్కు ప్రవీణ్ కదా, మీరు ప్రొద్దుటూరు కదా, ఉక్కు ప్రవీణ్ అన్న, మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసినామన్నా, మీరు చాలా కష్టపడినారన్నా, మీరు జైలుకు పోయినారన్నా, మీలాంటి నాయకులు ఉండాలన్నా అని చెప్పి నన్ను ఎక్కడెక్కడో వేరే జిల్లాలలో నన్ను అడుగుతా అంటే నేనేంది ప్రొద్దుటూరు ఐడెంటిటీ కోసం ఫైట్ చేసేది, అవన్నీ వేరే. ఇంకొకటి మీరు అడిగిన దాంట్లో ఎస్ఎస్ మాల్లో మీరేందో రాచమల్లు ప్రసాద్ రెడ్డిని కొండారెడ్డి గురించి ఏదో ఇబ్బంది పెట్టేదానికి చేస్తాను అంటున్నారు. నాకు కొండారెడ్డిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే నాకు లేదు. కొండారెడ్డి అనే వ్యక్తితో నాకు ఎటువంటి అతనితో పరిచయాలు లేవు, అతనితో ఏ రోజు కూడా నేను మాట్లాడలే. రెండోది రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని 100% ఇబ్బంది పెట్టడానికే చేస్తాను. నేను వాళ్ళ ముందర వాళ్ళలాగా ఒకటి ముందర అబద్ధము ముందర ఒకటి మాట్లాడి వెనకలు ఒకటి చేయను. ఎందుకు రాచమల్లి ప్రసాద్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేస్తానా అంటే, అతను నన్ను వ్యక్తిగతంగా 45 రోజులు నా జైలు జీవితం నన్ను గడపనిచ్చినాడు. నా కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడించినాడు. లాస్ట్కు నాకు కోర్టులో బెయిల్ ఇస్తారో, బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగితే కడపకు బండ్లు వేసుకొని వచ్చి జడ్జి గారి ముందర కూర్చొని, అరే ఒక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినాడంటే కనుక ఇతనికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి క్రియేట్ చేసిన, నాకు చేయాల్సిన నష్టం అంతా నాకు చేస్తే ఆ వ్యక్తికి ఇబ్బంది ఎందుకు పెట్టకుండా ఉంటాను నేను? 100% రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇబ్బంది పెట్టేదానికే అతని అవినీతి మొత్తం బయటికి తీస్తాను. వరదరాల రెడ్డి నిజమైన కార్యకర్తలకు ఏమీ న్యాయం చేయలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన కార్యకర్త తీవ్రంగా అన్యాయం అయిపోతూ ఉన్నారని మీరు పదే పదే చెప్తా ఉన్నారు. బయట కూడా అలాంటి ఆరోపణలు కూడా మేము వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్స్తో మాట్లాడే క్రమంలో మీ ఒక స్టేట్మెంట్ కూడా విన్నాను, నాకు వరదరాల రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని. మరి ఈ ఆరోపణలు, దీంట్లోకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అన్న? నిజమే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అనుకోవచ్చు కదా అన్న? రాజకీయాల్లో శ్రీనాథ్ అన్న జనరల్గా ఎట్లుంటుందంటే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నియోజకవర్గమైనా ఎటువంటి ఇది ఉంటుందంటే, ఒకడు రాజకీయంగా ఎదగాలంటే ఇంకొక వ్యక్తిని రాజకీయంగా ఎన్నికలాగే ప్రయత్నం జరుగుతుంటుంది. అది రాజకీయాల్లో సర్వసాధారణమైన యుద్ధం. నన్ను వాళ్ళు ఎన్నిక లాగినారు, నేను కూడా వాళ్ళని ఎన్నిక లాగాలనే చూస్తా. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే పని నేను చేయడం లేదు. రెండవది, కార్యకర్తలు నాయకులు 2019 నుంచి 24 వరకు జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి ఆయన పనిచేయడం లేదనేది అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇవాళ పొద్దుటూరు నియోజకవర్గంలో పదవులు వచ్చిన వ్యక్తుల్లో ఒక 2-3 తప్ప, ఎవరు? మా ముక్తారన్న, నల్లబోతుల నాగరాజు, మన సీతంపల్లె చంద్ర, వెంగళాపల్లె సీను, అట్టా ఒక 5-6 మంది వ్యక్తులు తప్ప అన్ని పదవులు తెచ్చుకున్న వాళ్ళు, ఇంకా నేను పేరు చెప్పకూడదు, చెబితే కనుక ఇదేదో ఆ పేరు చెప్పిన వ్యక్తుల్ని నేనేదో వ్యక్తిగతంగా అనుకుంటారు. నాకేం వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు. కానీ నా బాధ ఒకటే, ఎవరైతే ఆనాడు లోకేష్ అన్న పిలుపును నమ్మి, నా యొక్క నాయకత్వాన్ని నమ్మి తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినారో, నాకు ఏ రాజకీయ పదవి అవసరం లే. నాకు ఇప్పుడు ఏదో పార్టీలో పదవులు లేకపోతే ఏ నామినేటెడ్ పొజిషన్, మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ రోజుటి వరకు కూడా
నేను లోకేష్ అన్న దగ్గరికి పోయి అన్న నాకు ఈ పదవిని అడగలే. నేను అడిగితే మా అన్న 100% లోకేష్ అన్న నాకు పదవి ఇస్తాడు. నేను ఎందుకు పదవి అడగలేదంటే నేను ఆ రోజు లోకేష్ అన్న నమ్మి నియోజకవర్గంలో పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను పోరాడుతున్నా తప్ప నాకు వరదరాజరెడ్డి గారికి ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. మీరేమో వరదరాజరెడ్డి గారితో విభేదాలు లేవంటారు, మీరేమో కొండారెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు. దాంతోనే కొండారెడ్డికి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి పదవి ఊడిపోయిందన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీలోనూ తెలుగు తమ్ముళ్ళ మధ్య జరుగుతూ ఉంది. దీనికి మీరేమంటారు? ఈ రోజుటి వరకు కూడా నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి కానీ లోకేష్ నా దగ్గరికి పోయినప్పుడు ఏ రోజు కూడా నేను వరదరాజరెడ్డి గారి పేరు ఎత్తలే. నేను ఇంతవరకు కొండారెడ్డి గారి పేరు ఎత్తలే. వాళ్ళ మీద నేను ఎటువంటి పిటిషన్లు పెట్టలే. అధిష్టానానికి 3 రకాల కళ్ళు ఉంటాయి. 1 ఇంటెలిజెన్స్ వ్యవస్థ, 2 పార్టీలో ఉండే ఒక వ్యవస్థ, 3 థర్డ్ పార్టీ ఎవరికన్నా ఇచ్చి రిపోర్ట్స్ తెప్పించుకుంటుంటారు. వాళ్ళు ఏదైనా అవినీతి చేయడమో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల్ని పట్టించుకోకపోతే పార్టీ ఏం చూస్తుందంటే ఎప్పుడు కూడా కొండారెడ్డి ప్రవీణ్ రెడ్డి అని కాదు పార్టీకి కావాల్సింది. ఎవరైతే పార్టీ పోస్టులో ఉంటారో ఆ వ్యక్తి పార్టీ అభివృద్ధి కోసం ఎంత మాత్రం పనిచేస్తాడని చూస్తారు. పార్టీ అభివృద్ధికి పని చేయకపోవడం వల్ల పదవి పోయింటుందని నేను అనుకుంటాను. అంతేగాని నేను ఫిర్యాదు చేసే పదవి పోతుంది అనుకుంటే నా ఫిర్యాదుకే పదవి పోతుంది అనే నిజమైతే మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన పదవులు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా నేను ఫిర్యాదు చేసి మరి పోవాలి కదా. కేవలం పనితీరు ఆధారంగానే రాష్ట్రంలో కమిటీల్లో కానీ పదవులు ఇస్తారు. నాయన ఎమ్మెల్యేనో చిన్నాయన చైర్మన్ అనో లేకపోతే బంధువులనో మా పార్టీలో అటు ఉండవు. కష్టపడి పార్టీని నిలబెట్టే కెపాసిటీ ఉంటే ఇస్తారు. నాయకులకు కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేడు కాబట్టి బహుశా అది తీసేసి ఉంటారేమో అనేసి నా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం. సరే, ఇంతగా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో నిలబడినటువంటి మీకు ఎందుకు ఈసారి రాష్ట్ర కమిటీలో కానీ లేదా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలలో కానీ ఎక్కడ ఒక పదవి అనేటువంటిది లేకుండా పోయింది? యాక్చువల్గా నేను లోకేష్ నన్ను కలిసినప్పుడు లోకేష్ అన్న ప్రవీణ్ నువ్వు స్టేట్ కమిటీ లేకరా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేనిపోయినవన్నీ మన తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతున్నాడు, నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నువ్వు వస్తే బాగుంటుందని ఆయన నన్ను అడిగినాడు. ఇది వాస్తవం. నేను అన్నతో ఒకటే మాట చెప్పిన, అన్న ఇప్పుడు నేను అధికార ప్రతినిధి తీసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము విమర్శించలేము. విమర్శించాలంటే ప్రతిపక్షంలో ఉండాలా. రెండవది, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందరో వచ్చినారన్న కొత్త వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నాకు ఇంకొకటి కూడా నేను అన్నకి ఏం చెప్పిన అంటే, అన్న నాకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే పని చేసుకోవాలా, నియోజకవర్గంలోనే ఉండాలనేది నాకు ఉద్దేశం ఉందన్న. నువ్వు ఈ పోస్ట్ చేస్తే నేను విజయవాడకు వచ్చి రోజు వాళ్ళ ప్రెస్ మీట్స్ నేను ప్రెస్ మీట్ పెడితే ఎట్లా ఆధారాలతో పెడతానో నియోజకవర్గం కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఆ రకంగా మళ్ళీ ఇవన్నీ తవ్వుకుంటా నేను విజయవాడలో కూర్చుంటే పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు దూరం అవుతా అన్న. ఇప్పుడే అక్కడ కార్యకర్తలకు నాయకులకు పనులు జరగట్లేదు. నేనన్నా కనీసం అవైలబుల్లో ఉంటే కార్యకర్తలు వస్తే ఎంఆర్ఓకో సిఐకో డిఎస్పీ గారికో ఎస్ఐకో లేకపోతే ఏదైనా సచివాలయాలకు ఫోన్లు చేయాలంటే ఒకరు అందుబాటులో ఉండి పార్టీని డెవలప్ చేయాలన్నా మనకు పార్టీ ముఖ్యం, నాకు పదవి కాదని చెప్పేసి నేను చెప్పిన. ఏం పదవి లేకోకుండానే మీరు ఎంఆర్ఓకో లేదా పోలీస్ అధికారులకు కాల్ చేస్తే మీరు చెప్పిన పని అధికారులు చేస్తారన్నా? 100% చేస్తారు కూడా. చేయకపోతే పోరాడతా, ప్రశ్నిస్తా. నేను ఏదైనా తప్పుడు పని ఉంటే అడగను ఫస్ట్. రెండవది, ఎవరన్నా నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి గొడవ పడిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్న నేను పొరపాటున కొట్టినా అన్న, ఇది జరిగింది స్టేషన్లో ఇట్లా నన్ను ఇది తిన్నా ఏదన్నా మాట్లాడి కేసు లేకుండా చెయ్యి అంటే అదే సీఏ గారికి నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసే వ్యక్తిని నేను ఏమని, సార్ ఏదో పలానాడు మావాడే తెలుసో తెలియక తప్పు చేసినాడు, లేకపోతే మీరు దండించండి, భయం పెట్టండి, నెక్స్ట్ ఇలాంటిది జరగకుండా వాడిని చేయండి, ఇట్లా చేయండి అని చెప్తా తప్ప రాజకీయ కక్షతో వాని మీద తప్పుడు కేసు పెట్టాను ఈయన మీద తప్పుడు కేసు పెట్టాను నేను చేయను. రెండవది, మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోలీసు వాళ్ళకి కానీ ఎంఆర్ఓలకు కానీ నేను ఫోన్ చేసి నాకు పని చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే కనుక వాటిని బయటికి తీసి ప్రెస్ మీట్లలో వాళ్ళు చేసిన తప్పులు నిలదీస్తా స్ట్రాంగ్ వాయిస్ ఉండే వ్యక్తిని. పదవి వింటేనే పని చేస్తారనేది అది 100% రాంగ్. పదవి లేకపోయినా పని చేసేవాడే నిజమైన లీడర్. నేను నిజమైన లీడర్ని కాబట్టే నియోజకవర్గంలో కాదు కడప జిల్లాలో ఎక్కడ ఏ అధికారులకైనా. ఇంకొకటి, అధికారులతో నా లైజన్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా అధికారులను బెదిరించో లేకపోతే భయపడించో
పిటిషన్ నేను మీద పెడతా, నాకు లొకేషన్ ముఖ్యము, లేకపోతే నాకు మీ మంత్రి ముఖ్యము, నేను దానికి పెడతా అని అడగను. నేను ఏదైనా కూడా అన్న సార్ ఇది మావాడు, ఇప్పుడు నువ్వేనన్నా ఒక పని అడుగుతావున్నా చెప్తా, శ్రీనాథ్ అన్న నాకు గత 10 ఏళ్ళ నుంచి పరిచయము, ఏదో ఈ ఒక పని అడిగినాడు, అది కూడా కరెక్ట్ ఉంటే చేయండి, లేదు ఏదైనా ఒక 10% కొంచెం ఉంటే కనుక మా శ్రీనాథ్ హెల్ప్ చేయండి అని చెప్తా. దాంట్లో ఏముంది, ఆఫీసర్లు కూడా మన యొక్క క్యారెక్టర్ను బట్టి పనిచేస్తారు. మా నియోజకవర్గంలో ఉన్న గతంలో లీడర్లు ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్నాయన కానీ ముందైనా వాళ్ళ కల్చర్ ఏంటంటే పొద్దుటూరులో అంటే పిటిషన్లు పెట్టడం, బెదిరియడం, లెక్క తీసుకోవడం. కాబట్టి వాళ్ళకి పనులు జరగవేమో. నేను నిజాయితీగా పనిచేస్తున్నా కాబట్టి నాకు అధికారులు పనిచేస్తారు. నేను సిన్సియర్ కార్యకర్త, నేను తెలుగుదేశం పార్టీ కోసం ఎలాంటి నష్టం జరగకుండా చూస్తాను, కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ చెప్తా ఉన్నారు. మరి ఇదే ప్రవీణ్ మీద అటు పొద్దుటూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వరదరాజ రెడ్డి, ఈయన వైసీపీకి గత ఎన్నికల్లో చేశాడని, అసలు ఇతను తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తానని ఫిర్యాదు చేశాడు. సరే, అక్కడ ఆ నియోజకవర్గం కాబట్టి కొంత ఏదో గ్యాప్ ఉంది కాబట్టి, కమలాపురం శాసనసభ్యులు వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ మీద ఫిర్యాదు చేసినట్లుగా కూడా మీడియాలో వచ్చింది. పబ్లిక్గా ఇద్దరు శాసనసభ్యులు, అది కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వారు, మీ పైన ఆరోపణలు చేస్తూ ఉంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగినామన్నా, దీనికి చాలా కొంచెం వివరంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ముందు పొద్దుడు నేర్చుకొని మాట్లాడదాం అన్న. ఒకటి, ప్రజలు కానీ మీడియా, మీరు కానీ అధికారులు కానీ మేధావులు ఎందరో ఉన్నారు. ఫస్ట్ ఒకటి ఆలోచన చేయండి. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసము పోటీ పడిన వ్యక్తులం ఎవరు? నేను, వరదరాజిరెడ్డి గారు. టికెట్ ఆయనకి ఇచ్చినారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 2-3 ఆస్పిరెంట్స్ ఉంటారు, టికెట్ కోసం పోటీ పడతారు. పడినాక అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరికి టికెట్ వస్తుంది, రిమైనింగ్ 2కి టికెట్ రాదు. ఏదైతే వ్యక్తికి టికెట్ వచ్చిందో ఆ వ్యక్తి గెలిచిన తర్వాత లేదా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పే ఫస్ట్ ఊతపదం లేదా ఫస్ట్ మ్యాండేటరీగా చెప్పే పదం ఏంటంటే, నాకు నా యాస్పిరెంట్గా ఉన్న ప్రవీణ్ చేయలే. ఈ 175 నియోజకవర్గాల్లో ఒకవేళ సీఎం గారిది, లోకేష్ అన్నది అంటే పోటీ లేని సీట్లు, లేదా పోటీ లేని సీట్లు 10 ఉంటాయి తీసేస్తే, ఒక 165 నియోజకవర్గాల్లో ఎక్కడైనా 2-3 పోటీ పడినాక ఏ వ్యక్తి అయినా, నేనొద్దు, ఏ వ్యక్తి అయినా ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు నా యాస్పిరెంట్ నాకు ఎలక్షన్ సహకరించని ఏ వ్యక్తి చెప్పడు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ, మన ఉమా అన్న ఉన్నాడు, దేవినేని ఉమా అన్న, ఆయన పార్టీ కోసం ఎంతో చేసినాడు, మంత్రి అయినాడు, ఆయనకు టికెట్ రాలే, సరే వేరే వ్యక్తికి ఇచ్చినారు. ఆ వ్యక్తి కూడా నాకు దేవినేని ఉమా గారు చేయలేనే చెప్తారు. ఇప్పుడు అనంతపురం ఉంది, ప్రభాకర్ అన్న ఉన్నాడు, ఆయనకు టికెట్ ఇలే, ఆయన ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏమంటాడు, నాకు ప్రభాకర్ చౌదరి గారు సహకరించాలి అంటారు. ఇది సర్వసాధారణం కదా. ఏం ప్రవీణ్ కోకన్కి ఎందుకు వర్తిస్తుంది? ఎవరైనా సరే. నేను ఇంకొకటి, దీంట్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2019లో లింగారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ రోజు వరదరాజిరెడ్డి గారికి టికెట్ ఇలే. మళ్ళీ లింగారెడ్డిని కూడా అదే అన్నాడు కదా, వరదరాజు నాకు సహకరించలే అని. 2014లో వరదరాజిరెడ్డి గారికి టికెట్ వస్తే నాకు లింగారెడ్డి సహకరించలే అన్నాడు. ఎవ్వడు కూడా రాజకీయాల్లో యాస్పిరెంట్గా తనకు ఎవరైతే పోటీ ఉంటారో, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన యాస్పిరెంట్స్ను ఎమ్మెల్యే స్థాయి టికెట్ అడిగే వ్యక్తులు చేయలేదని చెప్తారు. ఇంకొకటి, ఈ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. కార్యకర్తల్లో ఓటింగ్ పెడదాం. 30 నుంచి 40 వేల మంది రిజిస్టర్డ్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. నాకు తెలిసి బహుశా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, నేను అధికారంలో పార్టీ లేనప్పుడు 32,000 33,000 మంది ఉన్నారు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు. ఇప్పుడు దాదాపు 10-15 వేలు పెరిగింటుంది. సరే, బహుశా ఒక 50,000 ఉన్నారనుకుందాం. ఈ 50,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఓటింగ్ పెడదాం. తెలుగుదేశం పార్టీ కోసం నిజంగా రక్తం దారపోసి పనిచేసింది ఉక్కు ప్రవీణ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చేసినారా, లేకపోతే కొండారెడ్డి చేసినారా అని ఒక ఓటింగ్ పెడదాం. కార్యకర్తల ఓటింగ్లో కన్నా నేను ఓడిపోతే మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. శాశ్వతంగా రాజకీయాలకే ఇంకా రాను. ఎందుకు రానంటే, నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి కార్యకర్తల కోసం పోరాడి పార్టీ జెండా నిలబెట్టిన నన్ను నా పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే రాజకీయాలు చేయడం అనవసరం. కాబట్టి రాజకీయాలు మానుకుంటా. ఇంకోటి, ఈ నియోజకవర్గంలో ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది కావాలంటే అబద్ధమా రైట్ అని దీని మీద కూడా ఓటింగ్ పోదాం. 2019 నుంచి 2024 వరదరాజిరెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ జెండాను ఇంటింటికి తిప్పింది నేను, నా కుటుంబ సభ్యులైనటువంటి నా భార్య, మా అక్క, వెనకాల ఉండి నా తండ్రి, నా తల్లి, మా అన్న, మా తమ్ముడు, నా కుటుంబం మొత్తము బ్యాక్ సైడ్ 4, ఫ్రంట్ ఫేస్లో 3 తెలుగుదేశం పార్టీ జెండాను డోర్ టు డోర్ తిప్పి
తెలుగుదేశం పార్టీకి ఎట్లా తిరిగి ఈసారి ఓటు వేయాలా అనే ప్రజలు ఆ లైన్లోకి తీసుకొచ్చింది నేను, నా కుటుంబం. అయితే నా రెక్కల కష్టం మీద నేను బిర్యానీ వండిన తర్వాత జస్ట్ ఒక ఆకు తెచ్చి బిర్యానీ ఆకు దాంట్లో వేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు. అయినా కూడా పార్టీ అతనికి టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు మళ్ళా గమనించాలా, మీరు మళ్ళా పాత రికార్డ్స్ చూడండి. 2019లో వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే బూటుకాలతో తెలుగుదేశం పార్టీ జెండాను కొట్టి పెట్రోల్ పోసి అగ్గిపెట్టిన చరిత్ర వాళ్ళది. నాకు టికెట్ ఇవ్వకపోతే నా కళ్ళల్లో నుంచి వచ్చిన నా బాధని నేను బాధపడినే తప్ప ఏ కార్యకర్త కూడా బహిరంగంగా మీటింగ్లో చెప్పిన పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఏ కార్యకర్త కూడా నేను నా గుండెల్లో తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకున్నా. నా కన్న తల్లి ఎంతనో నాకు తెలుగుదేశం పార్టీ అంత, దయచేసి ఒక్క జెండా కాల్చాక నేను చెప్పిన నిజాయితీ కలిగిన కార్యకర్త నేను. అతనిలాగా టికెట్ రాకపోతే కాల్చడం, టికెట్ కోసం ఇట్లాంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు. బహుశా అట్లా చేయలేదు కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ క్యారెక్టర్ కమిట్మెంట్తో నేనున్నా. ఛాలెంజ్గా మళ్ళీ చెప్తాను, కార్యకర్తల్లో ఓటింగ్ పెడితే గెలిచేది నేనే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా వైపే ఉన్నారు. కమలాపురం శాసనసభ్యులు కూడా కమలాపురం విషయానికి వస్తేనక ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే పుత్తా నరసింహారెడ్డి అన్న నాకు వ్యక్తిగతంగా చాలా బాగా క్లోజ్గా ఉండేవాడు. చైతన్య కూడా ఇంచుమించు నా ఏజే, ఓ సంవత్సరం నాకంటే పెద్ద ఉంటాడు. అటు ఇటు నేను కూడా చైతన్యాన్ని పిలుస్తాను, అతను నన్ను ప్రవీణ్ అని పిలుస్తా, బాగున్నారు. అక్కడ ఏం జరిగిందంటే గతంలో అక్కడ మా పెదనాయన వీరేశ్వరారెడ్డి పెదనాయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉన్నటువంటి కొందరు మనుషులు మా పెదనాయనకు ఆపోజిట్గా ఉంటారు చూడండి, ఆ వ్యక్తులు కొందరు నరసింహారెడ్డి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారంటే ఒక చిన్న గ్యాప్ క్రియేట్ చేసినారు. అది నరసింహారెడ్డి తెలియక, మరి నాకు తెలుసో నాకు తెలియదు, తెలియకో నాకు తెలియదు, ఆయన ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. కానీ నరసింహారెడ్డి అన్నకి ఒక విషయము ఆయనకు అర్థం కానిది ఏంటంటే, చైతన్యకు టికెట్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఆ లైన్లో జరిగినప్పుడు కూడా నేను అధిష్టానం దగ్గర కొందరు ముఖ్యమైన పెద్దల దగ్గర డిస్కషన్ జరిగినప్పుడు, అన్న చైతన్యకి ఏజ్ ఉందన్నా, ఇంచుమించు నా ఏజ్ ఉన్నాడు, ఈసారి నరసింహారెడ్డి నాకు టికెట్ ఇస్తామన్నా, పాపం ఆయన 4 సార్లు ఓడిపోయినాడు, ఒకసారి ఆయన గెలవాలనే దాంతో నేను నరసింహారెడ్డి అన్నకు నా మనస్ఫూర్తిగా నేను చాలామంది తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల దగ్గర చెప్పిన. అది ఆయనకు తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. ఎందుకు చెప్పిన అంటే ఆయనను చూస్తే నాకు ఒక సింపతి ఉన్నది. ఏమని, ఒక్క 4 ఏళ్ళు కష్టపడిన నాకే టికెట్ కావాలన్న ఎంత ఉలాటం ఉంటుంది. అది 4 టర్ములు ఆయన పాపం ఎలక్షన్ చేసి ఓడిపోయినాడు. సరే, ఓడిపోయేదానికి కారణం ఏదైనా కావచ్చు, ఆయనకు కూడా ఏజ్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు 2029లో చైతన్యాన్ని పక్కకు తీసి మళ్ళీ నరసింహారెడ్డికి టికెట్ ఇవ్వలేరు కదా. కాబట్టి నేను ఫస్ట్ 2024లో టికెట్ నరసింహారెడ్డికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి నేను. ఎవరైతే మా పెదనాయన ఆ రోజు నరసింహారెడ్డి అన్న పోటీ పడినప్పుడు నరసింహారెడ్డి అన్న దగ్గర ఉన్నటువంటి మా పెదనాయన వ్యతిరేకులు నరసింహారెడ్డి అన్నకు నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నేనేదో ఆయనకు వద్దనుకున్నాను. రెండోది వాసన్నకు నరసింహారెడ్డి అన్నకు ఏదో కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉండేవి అప్పట్లో. వీళ్ళు కావాల్సికల్లా ప్రవీణ్ ఎప్పుడు వాసన్న దగ్గరికి ఎక్కువ పోతాడు, మన దగ్గరికి రాడు అని చెప్పేవాళ్ళు. బట్ నాకు వాసన్న ముఖ్యంగానే ఉండేవాడు, ఈయన కూడా అంతే ముఖ్యంగా ఉండేవాడు. రెండోది ఈయన మా స్వగ్రామం, మా కోవటం గ్రామము ఈయన కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, ఆయనతో మాకు శత్రుత్వం ఎందుకు. రెండవది నేను కమలాపురం కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కూడా నేను పోటీ చేయాలని కానీ, నాకు టికెట్ ఏంటని కానీ, లేదంటే నేను పోతాను కానీ ఇప్పుడు మాట్లాడలే. మా ఇద్దరికి బాగా సఖ్యతుంటే ఈ మధ్యలో ఒక 2-3 చెడ్డ వ్యక్తులు చేసిన పనికి ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. రెండోది చైతన్య విషయానికి వస్తే, చైతన్యకు వెరీ క్లియర్ తెలుసు, ఏదైతే ఎలక్షన్ రోజు యాక్చువల్గా నేను జనరల్ ఏజెంట్గా ఉండి పార్టీ నాకేం చెప్పిందంటే, ఎక్కడ ఎటువంటి గొడవలు జరిగినా కూడా నువ్వు పోయి దాన్ని ప్రాబ్లం లేకుండా చూడని చెప్పేస్తే నేను పార్టీ ఆఫీస్తో కోఆర్డినేట్ అయి పోతాను. నాకు పొద్దున 6:30కు ఫోన్ చేసినారు, చైతన్య మీ స్వగ్రామం కోగటంకు పోయింటే ఒక పోలింగ్ బూత్లో ఉన్నాడంట, బయట అప్పటికే మా పెదనాన్న వీరేశ్వరారెడ్డి గారు వైసీపీలోకి వెళ్ళిపోయినాడు, మా మేనత్త కొడుకు కరుణ్ రెడ్డి వైసీపీలో ఉన్నాడు, వాళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నారు, నాకు టికెట్ ఇవ్వలేదు కదా, దట్టు నాకు రాజంపేట అప్పగిచ్చినారు. రెండోది నాకేం ఇక్కడ వీళ్ళు చైతన్య వాళ్ళు నురా ప్రవీణ్ ఇక్కడ ఇబ్బంది ఉందని వాళ్ళు నన్ను పిలిచలే. సరేలే నేనని చెప్పేసి ఆడికి నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే నేను పోయి చైతన్య పోలింగ్ బూత్లో ఉంటే ఆ రోజునటువంటి SICA ఉన్నాడు, అడగండి ఎవరైనా. నేనేం చెప్పినా, ఆడ మా పెదనాన్న కూర్చొని ఉంటే, పెదనాన్న ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో, ఆయన మా పార్టీ క్యాండిడేట్, నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉండవు, నువ్వు ఏదన్నా ఉంటే ప్రజలకు ఓటేసుకోమని చెప్పు, లేదా నువ్వు నీ పార్టీకి ఓటేయమని నువ్వు అడుగు, అంతేగాని అతను బూత్లో ఉన్నప్పుడు గొడవ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి SIకి CIకి నేను వచ్చి ఇది కరెక్ట్ కాదు, చైతన్య ఇక్కడ గొడవ చేయ
కూడదని చెప్పేసి నేను చైతన్యాన్ని ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు, వాళ్ళ ఏజెంట్లను కూర్చోబెట్టుకోమని చెప్పేసి వెళ్ళిపోమ్మని చెప్పిన. వాళ్ళు ఏం వాదన చెప్తారు? ప్రవీణ్ అక్కడికి వచ్చి ఎవరి ఓటు వాళ్ళు వేసుకొనియండి, నేను చెప్పిన వర్షన్ ఏంటంటే పోలీసులకు కానీ మా పెదనాన్నకు మధ్య మనిషిగా పోయి అయ్యా గొడవలు వద్దు, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు అని నేను. అది ఏం తప్ప? ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళు వేసుకోమని చెప్పిన. అక్కడ ఏం జరిగిందంటే కొంచెం వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. రానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కానీ మన రెడ్డిస్ కానీ బీసీలు కానీ వీళ్ళు ఎవరైనా సరే నన్ను మామ కొడుకు బావ అని పిలుస్తారు, కొందరు మా నాయన మామ అని పిలుస్తారు, చిన్నాయన అని పిలుస్తారు. అట్లా మాకి ఒక ఫ్యామిలీతో ఎట్లా రిలేషన్ ఉంటుందో అట్లా మా ఊర్లో రిలేషన్ ఉంది. ఎప్పుడైతే నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదో, టికెట్ ఇవ్వనప్పుడు ఇంత ప్రవీణ్ మన ఊరి పిల్లోడు, మనం చేతుల్లో మీద ఎత్తుకొని పెంచిన పిల్లోడికి టికెట్ ఇవ్వకపోతే మనం ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి అక్కడ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడినాయి. అయితే ఈ విషయాన్ని నేను గ్రహించలేకపోయినా, ఇట్లా వాళ్ళ మనసులో బాధ అని. తర్వాత నేను పోలింగ్ జరిగినాక ఊళ్ళో పోయి విచారించి ఏంది ఇది ఇట్లా చేసినారంటే నీకు సీట్ ఇవ్వకుంటే మేము ఎందుకు వేస్తాం పార్టీకి ఓటు అని మాట్లాడినారు. ఈ విషయం కదా నాకు ముందే కన్నా తెలిసిందంటే నేను ఇంటింటికి పోయి ఏదో ఒకటి చెప్పేవాడిని. ఇక్కడ నరసింహారెడ్డి అన్న మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఒకటి. ఈ రోజుకి కూడా స్టిల్ నేను చెప్తాను, నరసింహారెడ్డి అన్న కష్టపడినాడు, ఆయనకి టికెట్ రావాలని కోరుకునే వ్యక్తి నేను, ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకునే వ్యక్తి నేను. చైతన్య అంటే ఈరోజు వయసు ఉంది నాలాగే, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అవుతాడు. నరసింహారెడ్డి అన్న కావాలని కోరుకున్నా, బట్ నరసింహారెడ్డి అన్న చెప్పుడు మాటలు విని నా మీద కంప్లైంట్లు చేయడము, నా మీద ఏదో మాట్లాడుతున్నా. ఈరోజు కూడా నరసింహారెడ్డి అన్నానే మాట్లాడుతున్నా, ఆయన మీద నాకు అదే గౌరవం ఉంది. నాకు ఎక్కడ కూడా వాళ్ళకి నాకు డిస్ప్యూట్స్ లేవు, వేరే మాకేం ఆస్తి తగరాలు లేవు, వాళ్ళకు మాకు రాజకీయ డామినేషన్ లేదు. ఇప్పుడు ప్రొద్దుటూరు అంటే నాకు వరదరాజరెడ్డి గారికి ఆధిపత్య పోరు ఉంటుంది, దాన్ని నేను కాదని చెప్పను. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడతా. పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీలో అయినా ఇద్దరు వ్యక్తులకు టికెట్లు కావాలన్నప్పుడు వాళ్ళ మీద ఆధిపత్య పోరు ఉంటుంది, ముందుకు పోవాలనే సంకల్పంతో పోతారు. కాబట్టి చైతన్యకి ఎటువంటి విభేదాలు లేవు, కానీ వాళ్ళే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ ఎనీ కాలం అన్నిటికీ పరిష్కరిస్తుంది, కొద్ది రోజుల తర్వాతనే వాళ్ళు తెలుసుకుంటారు. అన్న గత అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీ నేతలకు ఉక్కు ప్రవీణ్కు వీధి పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇప్పుడు మీకు మొన్న వీధి పోరాటాలు రోడ్డు మీదనే ఇరు వర్గాలు రాళ్ల దాడులు చేసుకునే పరిస్థితి కూడా చూసినాం. అంటే ఎందుకు ఈ వీధి పోరాటాలు? ప్రతి అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రవీణ్ని టార్గెట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? నా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల కోసం నిజాయితీగా ఉండడము వాళ్ళకు నచ్చదు. రెండవది రాజకీయ అవినీతి చేస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు 10 లక్షలు పెట్టి 1 ఎకరా భూమి కొను, అది దేవుడు కాలం కలిసి వస్తే 10 లక్షలతో కొన్న ఎకరా ₹1 కోటి అయితే నీకు 90 లక్షల లాభం వస్తుంది. దాన్ని ఎవరేం, అది రాజకీయ అవినీతి కాదు. రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని పైన ఉన్నటువంటి మన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల డబ్బో లేకపోతే కాలేజీల స్థలాలు, తర్వాత పేదల మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన భూములో కొల్లగొట్టడము, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగు, అసాంఘిక కార్యక్రమాలు చేయడం వంటివి నేను ఒప్పుకోను. అవి వాళ్ళు చేస్తున్నారు, నేను మాట్లాడతా కాబట్టి నా పైన దాడి చేయాలని చూస్తారు. ఈ డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినటువంటి గొడవ ఏంది? దాంట్లో రాచమల్లుకు వరదరాజ రెడ్డికి ఈ భాగస్వామ్యం ఏంది? అసలు అది మొత్తం ఆ మిస్టరీ ఏందన్న అసలు? డిఏడబ్ల్యూ కాలేజ్ అనేది ఫస్ట్ ఆ ల్యాండ్ వచ్చేసి 18 ఎకరాలు శివాలయానికి సంబంధించిన భూమి. 10,000 రూపాయలకు 1970లో శివాలయం సంబంధించిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజ్ కోసం 18 ఎకరాలు, ఎకరా 10,000తో ఇచ్చినారు. ఇచ్చింది దేనికి? వాళ్ళకి ఆ భూమిని కేవలం వాళ్ళు ఓన్లీ కాలేజీ నడుపుకునే దానికోసం ఇచ్చినారు. దానికి 10,000 రూపాయలు తీసుకున్నారు. వేరే వాళ్ళు అమ్ముకోవాలనేది దాంట్లో లేదు. రెండవది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ డిఏడబ్ల్యూ కాలేజీ మీద ఆ రోజు వీళ్ళకు కన్నుబడి ఎవరైతే డిఏడబ్ల్యూ కాలేజు 11.5 ఎకరా, నాకు తెలిసి 11 ఎకరాలు, ఈ 11 ఎకరాలని గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక దొంగ జీవో తెచ్చినారు. ఆ తెచ్చిన వ్యక్తులు ఎవరంటే బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, ధన్యాల రాఘవరెడ్డి, వీళ్ళంతా వరదరాజరెడ్డి గారి అన్యంగా శిష్యులు, ప్లస్ ఆయన కోసం పాటుపడే ఆయన మనుషులు, పార్టీ మనుషులు కాదు వాళ్ళు. వీళ్ళు ఏం చేసినారంటే ఎక్కడ మేనేజ్ చేసినారో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక జీవో తెచ్చినారు. ఏమని? ఈ 11 ఎకరాల భూమిని అమ్ముతాము, ఆ అమ్మినప్పుడు 7 కోట్ల డబ్బు వస్తుంది. ఈ 7 కోట్ల డబ్బును కాలేజీలో ఇతర ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఇటువంటి కోర్సెస్ లేవు, ఆ కోర్సెస్ కోసం అదనపు గదులు కడతాము, ప్లస్ ₹1 కోటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తేవాలా, కాలేజ్ డెవలప్మెంట్కు 7 కోట్లు ఉపయోగపడుతుంది, ఇది అమ్ముకుంటామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక దొంగగా ఒక జీవో తెచ్చి
ఈ 11 ఎకరాలు అమ్మినారు. ఈ 11 ఎకరాలు కొన్నే బద్వేలు శ్రీనివాసులు రెడ్డి కానీ ధన్యాల రాఘవరెడ్డి కానీ ఏదైతే 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ధర నిర్ణయించిందో ఆ 7 కోట్ల రూపాయలు అకౌంట్ చెక్కులు ఇచ్చి కాలేజీలతో రిజిస్టర్ చేయించుకొని ఈ రోజుటికి కూడా 7 కోట్ల రూపాయలు కాలేజీ అకౌంట్లో జమ చేయలే. మరి ఎంత అన్యాయం ఇది? కాలేజీ సొమ్ము తిని కాలేజీని స్థలాన్ని అమ్ముకొని ఈరోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ డబ్బు కూడా కాలేజీకి కట్టలే. కాలేజీలో ఒక్క అదనపు క్లాస్ కట్టలే, ఒక్క కొత్త కోర్సెస్ తేలే, కాలేజీకి ఎక్విప్మెంట్ తేలే, ల్యాబ్ తేలే, ప్లే గ్రౌండ్ చేయలే. అంటే ఒక మహిళలకు రాయలసీమలోనే డిఏడబ్ల్యూ కాలేజ్ అంటే మహిళా కాలేజీలో ఫేమస్. అట్లాంటి కాలేజీ దాన్ని తీసుకుంటే ఈ రాచమల్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అడ్డం వేస్తా, ఇది తప్పు అని చెప్పేసి అడ్డం పోయి ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి 80 లక్షల రూపాయలు మా భాగానికి అన్నారు. వరదరాజు రెడ్డి గారే ప్రెస్ మీట్లో ఓపెన్గా మా భాగానికి 80 లక్షల రూపాయలు డబ్బు కట్టినాం, అందరు భాగస్తుల దగ్గర నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకున్నావు అన్నాడు. అంటే 2.5 కోటి డబ్బు తీసుకునింది ఆయన పదవి కోసం, రాజకీయంగా ఆయన అడ్డం రాకుండా. మళ్ళీ వాళ్ళన్నకు దాంట్లో 15 నుంచి 25% మధ్యలో వాళ్ళన్నకు షేర్ ఉంది. షేరు పెట్టుకొని కాలేజీ సొమ్మును చేసినాక మళ్ళీ వీళ్ళిద్దరూ నిజంగా ప్రత్యర్థులు అయితే కనుక వీళ్ళు అతనికి డబ్బులు ఎందుకు ఇస్తారు? అది తప్పు కదా. రెండవది, ఇతను ఏమంటాడు, నన్ను చంపాలని చూసినారు, వీళ్ళు క్రిమినల్స్, నేను రాజకీయంగా నన్ను హత్య చేయాలని చూసిన వ్యక్తులు, నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటానా అంటాడు. మరి మీ అన్నకు దాంట్లో భాగం ఎందుకు ఉందంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమ సక్రమ అంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా అంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో ఇవన్నీ కోర్సెస్ డెవలప్మెంట్ జరగలే కదా, ప్రభుత్వాన్ని మన గవర్నమెంట్ ఎయిడెడ్ ఉమెన్స్ కాలేజీ ఈ స్థలము నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా చేసుకున్నారంటే పలకడు. డిఏడబ్ల్యూ కాలేజీలో వాళ్ళిద్దరూ పార్ట్నర్సు. అన్న డిఏడబ్ల్యూ కాలేజ్ కావచ్చు, లేదా ఎస్ఎస్ మాల్ కావచ్చు, మహర్షి స్కూల్ కావచ్చు, కొన్ని భూముల వ్యవహారాలలో కావచ్చు, అన్ని దాంట్లలో మీరు మీడియా ముందుకు రావడము, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు, లేదా దాంట్లో ఎవరెవరైతే డబ్బులు ఎక్కువ తీసుకున్నారో వాళ్ళన్నీ ఎండగడుతూ ఉన్నారు. ఈ వీళ్ళల్లో మీకు వచ్చినటువంటి బెదిరింపు లేఖ, ఏదైతే మిమ్మల్ని చంపుతామన్నటువంటి లేఖ వచ్చిందో, వీళ్ళల్లో ఎవరు ఉండొచ్చు అని మీరు అనుకుంటా ఉన్నారన్న? అది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లున్నారు, అది ఎంతవరకు వచ్చింది ఆ పురోగతి? ఇప్పుడు ఒకటి, నేను ఒకరితోనే యుద్ధం చేస్తా అంటే పలానోడే నాకు రాసింటాడని అనుకోవచ్చు. ఇక్కడ నేను గురు శిష్యులు ఇద్దరితో యుద్ధం చేస్తాను కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కలిపే చేసింటారనేది నేను అనుకుంటున్నా. కానీ నా దగ్గర ఇప్పుడు ఆధారం లేదు, పోలీసులు ఇంకా ఎవరని తేల్చలే. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వీళ్ళిద్దరూ తప్పక మూడో వ్యక్తులు ఎవరు నా జోలికి రారట్లా. ఒకవేళ వీళ్ళు అయింటారని కూడా నేను చెప్పాను 100%, బట్ నా అనుమానము. అయితే నేను ఏమడిగినా అంటే ముఖ్యమంత్రి గారిని, నాకు నిజాన్ని తేల్చండి సార్, ఎవరు నాకు బెదిరింపు లేఖ రాసినారు, నన్ను ఎవరు చంపాలని ఉన్నారు, ప్రొద్దుటూలో నాకు తెలియాలా, ఎందుకంటే పలానా వ్యక్తి నన్ను చంపాలన్నాడని నాకు తెలిస్తే నా జాగ్రత్తలో నేను ఉంటా సార్, నాకు కావాలని చెప్పిన. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా 2 రోజుల కిందట పోయి వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ నేను ఆయనకు మెసేజ్ పెట్టినా, నాకు ఇట్లా బెదిరింపు లేఖ వచ్చింది సార్, నన్ను చంపాలని ఉన్నారన్నప్పుడు నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. హుటాహుటిన నేను ఆయన దగ్గరికి పోయినప్పుడు చూపించిన బెదిరింపు లెటర్ ఇది సార్. ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి నన్ను జైలుకు పంపించినాడు. ఆయన కలిసి వ్యాపార భాగాలు చేసుకుంటా బాగుండారు, కార్యకర్తలు నాశనం అయిపోయినారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమన్నా నన్ను చంపాలనుకున్నట్లు నాకు అనుమానం ఉంది అని చెప్పిన. వాళ్ళిద్దరే, నేను ఇప్పుడే చెప్పడంలే, మళ్ళీ దీన్ని మీరు కాంట్రవర్సీగా తీసుకోవద్దు, నాకు అనుమానం ఉంది, ఒకసారి విచారణ చేయించి నాకు నిజం కావాలా సార్ అంటే ఇమీడియట్గా సీఎం గారు ఇంటెలిజెన్స్ చీఫ్కు రాసినారు. ఈ లెటరు ఎక్కడి నుంచి వచ్చింది కనిపెట్టి డీటెయిల్ రిపోర్ట్ ఇమ్మన్నారు. రెండవది, ఎస్ఎస్ మాల్ కానీ, మహర్షి స్కూల్ కానీ, డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ ఇవన్నీ మాట్లాడితే నా ఇంటికి ఏమన్నా వస్తుందా? అదేమన్నా పోనీ నాకేమన్నా వాళ్ళు భాగాలు ఇస్తారా? పోనీ వాళ్ళు నాకు భాగం ఇస్తే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ రెడ్డి మమ్మల్ని లెక్క అడిగినాడు, ఇంత భాగం ప్రవీణ్ రెడ్డికి ఇచ్చామని నన్ను గబ్బు పట్టిరు. కేవలం అభివృద్ధి కోసము, ప్రొద్దుటూరు ప్రజల కోసము, తెలుగుదేశం కార్యకర్తల కోసమే ప్రవీణ్ అనేవాడు పనిచేస్తున్నాడు. అవినీతి చేసినోడికి ఎప్పటికీ గుండెల్లో ఒక భయం ఉంటుంది. ఇప్పుడు నేనుండా నా మీద ఎవడో అవినీతి ఆరోపణ చేయమను, నా మీద ఎవడన్నా అవినీతి ఆరోపణ చేస్తే డైరెక్ట్గా నేను వాళ్ళ ఇంటికే పోతా, నువ్వు ఏ రోజు నాకు డబ్బులు ఇచ్చినావు అని అడుగుతా. అదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎందుకు చెప్పలేకున్నాడు? రెండవది, ఎస్ఎస్ మాల్, ఏమయ్యా ఎస్ఎస్ మాల్ కట్టినారే యాజమాన్యాన్ని అడుగుతానా? ఫైర్ సేఫ్టీ లేదు, ఎవడన్నా ఖాళీ దాంట్లో చచ్చిపోతే ప్రాణం విలువ తెల్లా మీకు? అంటే ఎవడన్నా ప్రజల ప్రాణం పోతే వాడేమైనా పోనీ, మన ఇంట్లో ఒక ప్రాణ నష్టం జరిగితే మనం ఎంత బాధపడతామో తెలివి లేదా మీకు? ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కాబట్టే ప్రజలకు పాల నష్టం జరగకూడదనే ఉద్దేశంతో
నేను ఫైట్ చేస్తాను తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి నాకు లాభం వారి నుంచి కానీ ఇంకొక వ్యక్తుల నుంచి కానీ నేను ఆశించను. అన్న ముఖ్యంగా ఏదైతే పొద్దుటూరు రాజకీయాల్లో మీరు గతంలో పనిచేశారు, లోకేష్ గారికి నేను గుండెల్లో ఉన్నానని పదే పదే చెప్తా ఉన్నారు. మరి లోకేష్ గారికి గుండెల్లో ఉన్నటువంటి మీరు గతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉద్యమం చేశారు, ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు. తర్వాత పొద్దుటూరు పాలకేంద్రం పైన ఉద్యమం చేశారు. మరి ఇవన్నీ మీరు అధికారం లేకొచ్చి 2 సంవత్సరాల దగ్గర అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తయింది, విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. లోకేష్ గారు ప్రభుత్వంలో చాలా కీ రోల్లో అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిగా ఉన్నారు. ఎందుకు ఆ 2 మీరు సాధించలేకపోయారు? ఇప్పుడు లోకేష్ అన్న గుండెల్లో ఏదో చిన్న మూలం నేనుండా అని చెప్పేసి అది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్న నాకు ఇమీడియట్గా నీకు రాచమల్లు ప్రసాద్ రెడ్డితో థ్రెట్ ఉంది, గతంలో అతను నీకు బీంత చేసిన దానికని చెప్పి అన్న నాకు 1+1 గన్మెన్లు ఇచ్చినాడు. మా పార్టీలో ఉన్నటువంటి కొందరు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినారో 2 శాసనసభ్యులు వాళ్ళు అడ్డుపడినా కూడా అన్న ఇది ప్రవీణ్ వ్యక్తిగత విషయం, ఆయన అక్కడ పార్టీ కోసం పనిచేసినాడని ఇచ్చినాడు. రెండవది ఉక్కు ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఉక్కు ఫ్యాక్టరీకి రేపు నాకు తెలిసి నిన్న నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఈ నెల లాస్ట్కి కానీ ఫస్ట్ వీక్లో కానీ ఆయన వచ్చి పనులు ప్రారంభిస్తున్నాడు. పనులు ప్రారంభం జరుగుతున్నాయి. సరే ఒక 10 రోజులు అటో ఇటో జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, ఇల్లు కట్టేటప్పుడు మనం 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని దిగుతాం. ఒక ₹1 కోటి ఇన్లే మనం 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సార్ కొంచెం ఇప్పుడు కేంద్రంతో మనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు కావాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాంటివన్నీ కొంచెం తొందరగా తెచ్చుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పిన ఆయన కూడా లేదు ప్రవీణ్ మనం తొందరలో కూడా ఫ్యాక్టరీ మనం కూడా మనకి ఈ టర్మ్ అయిపోయే మళ్ళీ ఎలక్షన్స్ పోయే లోపల ఒక ఫ్యాక్టరీని ఒక షేప్కు తేవాలా ప్రయత్నం చేస్తాను అన్నాడు. సరే అది పెద్ద పెద్దోళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఢిల్లీకి ఇక్కడికి చాలా ఆఫీసులతో ముడిపడినది ఒకరోజు అటు ఇటు జరుగుతుంది, ఫ్యాక్టరీ వచ్చేది ఖాయం. రెండవది పాలకేంద్రం తెలిస్తే గనక నా ఉద్దేశం ఏంటంటే 3 నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 4 నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. ఎట్లా మేలు జరుగుతుంది అంటే ప్రతి మహిళ ఇంట్లో 2, 3 బర్రెలు పెట్టుకొని వచ్చిన పాలతో శనివారం వేళగల 4,000, 5,000 ఆదాయం తీసుకుంటారు. పోయి పాలకేంద్రంలో వేస్తే పాలు. ఇంకోటి మీరు గమనించాల్సింది అంటే చాలామందికి తెలియదు, నంద్యాల, నెల్లూరు నుంచి పొద్దుటూరుకు పాలు వస్తున్నాయి, పొద్దుటూరులో లేవు. ఎందుకంటే పాలకేంద్రం మూతపడడం వల్ల నంద్యాల నుంచి నెల్లూరు నుంచి వస్తున్నాయి. అదే ఇక్కడ పాలకేంద్రం ఓపెన్ చేస్తే ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపు నాకు తెలిసి 10,000 కుటుంబాలు లాభపడతారు. ఆటో ట్రాన్స్పోర్ట్ల ద్వారా కొందరు బర్రెలు పెట్టుకొని పాలు వేసి కొందరు, దాంట్లో పనిచేసి కొందరు, ఎంప్లాయీస్ కొందరు, ఇట్లా మొత్తం నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఒక 8,000 నుంచి 10,000 కుటుంబాలు బాగుపడతాయి. దానికి కావాల్సింది 35 కోట్ల డబ్బు. ఈ డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కూడా అప్పుడు అడిగినా, నేను లోకేష్ బాబు గారిని కూడా తొందరలో కలిసి అడుగుతా. అయితే ఇక్కడ నాకు ఒక సమస్య ఏమొస్తుందంటే మరి నా దురదృష్టమో ప్రజల దురదృష్టమో ఓపెన్గా చెప్తానా, నాకు ఎమ్మెల్యే టికెట్ కన్నా వచ్చి ఉంటే నేను పని చేయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో స్టీరింగ్, నా చేతిలో నా ఓన్ బండి ఉంటే తోలే విధానం వేరుంటుంది. నేను ఆ బండిలో వెనకల సీట్లోనో ముందర సీట్లోనో కూర్చొని ఉండా కాబట్టి బండి పోయే విధానంలో తేడా ఉంటుంది. ఇంకా దీనికి బండి ఎవరు చేయాలనేది ఇంకా మీకే అర్థమైంటుంది. నాకు బండి నాది కాకపోయినా కూడా ఆ బండిని గమ్యస్థానానికి తీసుకుపోతా. ఖచ్చితంగా పాలకేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలకేంద్రాన్ని తెరిచేదానికోసం నేను ఒకటే, నా క్యారెక్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఒకటి చేయాలనుకుంటే మొండి పట్టుదలతో చేస్తా. దానికోసము అయిన వాళ్ళతో కొట్లాడైనా కూడా చేస్తే ఇది నాకుంది. బట్ ఈ కింద ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నేను ఏదైనా అభివృద్ధి పనులు పలాంటి ఇవ్వండి అని చెప్తే ఎక్కడ వీళ్ళు ప్రవీణ్కు పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని కొంచెం డిలే చేస్తున్నారు. నేను ఆడికి ఏం చెప్తానంటే శిలా పథకం మీద ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళ పేరే ఇచ్చారు కదా, నా పేరే వేరు కదా. పేరు కోసం కాదు నేను బతికేది, ప్రజల కోసం బతుకుతానా అని చేస్తానా. బట్ నువ్వు అన్నట్టు మళ్ళీ నేను కొన్ని వాస్తవాలు కూడా ఒప్పుకుంటా. కొన్ని చిన్న ఆటంకాలు దీనికి వస్తుంటాయి. బట్ ఈ ఆటంకాలని ఖచ్చితంగా అధిగమించి ఫ్యాక్టరీని సాధిస్తాం. అన్న ఈ 2 సంవత్సరాల కూటమి పాలనలో మీకు గన్మెన్లు రావడం మినహాయించి మీరు అనుకున్నటువంటివి కాకపోగా మీ చుట్టూ అప్పుడు ఏదైతే ప్రాణాలు వడ్డీ పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా పనులు జరగలేదు, పదవులు రాలేదు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? మరి అన్న దీంట్లో ఒకటి చెప్తేనండి, గన్మెన్ సౌకర్యం కల్పించాలనేది లోకేష్ అన్నకు నా మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిమానానికి, ప్రవీణ్కి ఏదైనా శత్రువుల నుంచి ప్రాణహాని ఉంటుంది, మన గవర్నమెంట్లో ప్రవీణ్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చింది మాత్రమే. రెండవది
నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక అధినాయకులకి బరువయ్యే లీడర్ని కాదు. ఎందుకంటే నేను పోయి నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, నాకు ఆ వర్క్ ఇవ్వండి, నాకు ఆ డబ్బులు ఇవ్వండి, నాకు ఇసుకే చెప్పండి, లేకపోతే నాకు ఇంకొకటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటాను, నాకు సహకరించని అడిగే వ్యక్తిని కాదు నేను. నాకు లోకేష్ అన్న ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీటింగ్ నేను పోతానే ఆయన బాధపడి ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ప్రవీణ్ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను నీ కుటుంబానికి వచ్చి అండగా ఉన్నాను, నీ కుటుంబం నా కుటుంబంలాగా ఇద్దరం కలిసినాం. రెండవది, నాన్నను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఏ నాయకుడు కూడా కనీసం నాయన దరిదాపుల్లో లేడు. నాకు విషయం తెలుస్తానే 9 గంటలకు నేను ఈ నుంచి నంద్యాలకు ఊటావుటిన పోయి 10:30 కల్లా ఆయన సార్ దగ్గర కార్వాన్ దగ్గర ఉండి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు లాస్ట్ వరకు కూడా ప్రతి విజువల్ చూసుకోండి నేనున్నా. ప్రవీణ్ మా నాన్న కూడా కష్టంలో ఉన్నప్పుడు నేనైతే నీకు ఎట్లా అండగా వచ్చానో నువ్వు ఆ రోజు వచ్చినావు, నీ మీద నాకు అంత వ్యక్తిగత అభిమానానికి కారణం అదే. అయితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల నీకు టికెట్ రాలేదు, నువ్వు 2 సంవత్సరాలు మౌనంగా ఉండు, నీకు ఏదైనా పని ఉంటే నువ్వు ఎవ్వరి దగ్గరికి, జిల్లాలో లీడర్ల దగ్గరికి ఎవ్వరి దగ్గరికి పోవాకు, అన్నగా నేనున్నా, నీకు నా మొబైల్కు మెసేజ్ పెట్టు, నీకు పని చేసి పెడతా, నేను ఏదైనా ఉంటే కనుక ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్తాను, ఇన్ఛార్జ్ మంత్రిని అడుగు, అక్కడ నీకు పని కాకపోతే నువ్వు డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టు అన్నాడు. రెండవది, నేను పోయి నాకు ఈ వర్క్ ఇవ్వండి, ఈ డెవలప్మెంట్ ఇది నాకు కావాలా పొద్దులకని పోతే లోకల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి నాకు డిస్టర్బెన్సెస్ వస్తే పార్టీకి అది చెడ్డ పేరు. నేను పార్టీకి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఈ 2 సంవత్సరాలు అంచుకొని ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు కూడా అంచుకుంటా. కానీ ఏదైనా ఇబ్బందికరం ప్రజలకు జరిగినప్పుడు మాత్రం నాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. నేను ఈరోజు కూడా చెప్తాను, వరదరాజు రెడ్డి అనే వ్యక్తి కానీ, కొండారెడ్డి అనే వ్యక్తి కానీ నాకు ముఖ్యమే కాదు. ఎందుకు కాదంటే వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చినా రేపు పార్టీ నుంచి పోతారు, వాళ్ళు కాదు. నేను అసలైన పార్టీ కోసం నిలబడే కార్యకర్తను. నేను ఈరోజు మళ్ళీ చెప్తాను, అధికారము తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అధికారం లేకపోతే ఉండరనే దానికి 19 నుంచి 24 ఎగ్జాంపుల్. కాబట్టి పనులు జరిగితేనే ఉండాలా, పనులు జరగకపోతే ఉండకూడదనే అది కాన్సెప్ట్ ఇప్పుడు నాయకులు. ఎందుకంటే మనం చాలా మందిని చూసినాం, వైఎస్ఆర్ పార్టీలో కానీ టీడీపీలో కానీ రాజ్యసభలు ఎమ్మెల్సీలు తీసుకుంటారు, గవర్నమెంట్ పడిపోయి ఇటు మారిందనుకో టక్కని దాంట్లో ఉండే రాజ్యసభ్యులు అందరూ ఇళ్ళకి వస్తారు, ఈ పక్క ఉండే వాళ్ళందరూ మళ్ళీ ఆ పక్క పోతారు. కానీ ప్రవీణ్ అనే వ్యక్తి అట్లాంటి వాడు కాదు. తెలుగుదేశం పార్టీ కోసం మరీ ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, 99% కాదు, ఆ 1% కూడా వద్దు, కానీ 100 చెప్పకూడదు కాబట్టి చెప్తాను, 99% లోకేష్ అన్న మాట కోసం, లోకేష్ అన్న కోసం ఐ యామ్ ఇన్ టీడీపీ ఫర్ ఓన్లీ లోకేష్ అన్న. మీరు రాబోయే కండ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవీణ్ వర్గం పోటీ చేస్తుందా? పోటీ చేస్తే అది సైకిల్ గుర్తు ఉంటుందా, లేకపోతే నీ వర్గంగానే పోటీ చేస్తుందా? అసలు నీకంటూ ఒక వర్గం ఇప్పటికే పొద్దుటూరులో ఉందా? నా ప్రొద్దుటూరులో ప్రవీణ్ వర్గం అనే వర్డును ఫస్ట్ పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ మేమంతా ఒక వర్గం. అయితే ఒక డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగిందంటే, ఎవరైతే అపోజిషన్లో ఉండి లాస్ట్ 6 నెలల్లో 3 నెలల్లోనో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందని చెప్పేసి కొందరు వైకాపా కోవర్టులు, వాళ్ళను వాస్తవంగా అయితే నేను తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ వైకాపా నుంచి వచ్చిన కుక్కలు, మళ్ళా చెప్తాను, కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం చూపించి అక్కడ బిస్కెట్లు తిన్న కొన్ని కుక్కలు వచ్చి మా పార్టీలో చేరినాయి చూడు, వాళ్ళు ఈడ వర్గాలను పెడుతున్నారు, నేను పెట్టలే. రెండవది, ప్రవీణ్ అనే వ్యక్తికి వర్గం అనేది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, అది వేరు. కానీ తెలుగుదేశం పార్టీ నా కుటుంబం, నా వర్గం. ఇక్కడ నా వర్గానికి టికెట్లు ఇస్తారా, ఇంకొకరి వర్గానికి టికెట్లు ఇస్తారనే భేదాలు మాకు లేవు. దట్టు ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు స్థానిక సంస్థలు చూసుకుంటారు. రెండవది, నా వంతుగా పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైనా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచేదానికోసం నా అవసరం ఎంత ఉంటుందో ఆ అవసరానికి చేస్తాను, నేను రెడీగా ఉంటా. లేదు ఒకవేళ ఇక్కడ ఉంటుండే ఎమ్మెల్యే గారికి మాకు ప్రవీణ్ రావడం ఇష్టం లేదు, మేమే చేసుకుంటామంటే రైట్, నేను పులివెందలకో లేకపోతే ఇంకో కడపకో ఇంకా టఫ్ కాన్షియన్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ పోయి ఎలక్షన్ చేసుకుంటా. మీతో తిరిగినటువంటి వాళ్ళు కౌన్సిలర్ కావాలని కోరుకోవచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, లేదా ఎంపీటీసో జెడ్పీటీసో కావాలని కోరుకుంటూ ఉండొచ్చు. అలాంటి వారిని ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ ఉన్నారని వాళ్ళని వదిలిపెట్టడం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదన్నా. వాళ్ళ కోసం మీరు ఏం ఫైట్ చేస్తారని? దీంట్లో మీకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే 2019 నుంచి 2024 నాతో పనిచేసినారో ఆ నాయకులు వాళ్ళు సర్పంచ్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అయ్యేదానికంటే నాకు దేవుడు ఒక పెద్ద అదృష్టం అనుకోవచ్చు దాన్ని, లేదా దేవుడు నాకు అలాంటి కుటుంబం ఇచ్చినాడు. ఎట్లా అంటే
అన్నా నీకు సీట్ రాలే, నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడే మేము కావాలంటే కౌన్సిల్ అవుతామన్నా, నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడే మేము కావాలంటే ఎంపీటీసీకి పోటీ చేస్తామన్నా. ఇక్కడ వాళ్ళ నాయకుల దగ్గరికి మేము పోతే కనుక ఆయన ఎప్పుడు ఎవరు పోయినా కూడా నువ్వు ప్రవీణ్ మనిషివి అని చెప్పేసి పక్కన పెడతాడు. ఆ అవమానాలు పడ్డం మాకు ఇష్టం లేదన్నా, చావైనా బతుకైనా నీతో ఉంటామని చెప్పే ఒక గొప్ప దేవుడు మరి నాకు అలాంటి కుటుంబాన్ని ఇచ్చినాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ఏముందంటే ప్రవీణ్ అన్నని మనం ఎమ్మెల్యే చేసుకోవాలనే దాని మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు నాకు సీటు కావాలని లేరు. ఒకవేళ 2019 నుంచి 24 వరకు పనిచేసిన వాళ్ళు కన్నా నా దగ్గరికి వచ్చి అన్న మనస్ఫూర్తిగా మేము ఈరోజు ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నాము అని అడిగితే లోకేష్ అన్న దగ్గరికి పోయి వాళ్ళకి బీఫాములు తెచ్చిచ్చి వాళ్ళని ఆ స్థానాల్లో గెలిపించుకునే కెపాసిటీ నాకుంది. గెలిపించుకుంటా కూడా వదిలేయను. అయితే నన్ను అడగల. వాళ్ళు ఎందుకు అడగడం లేదంటే వాళ్ళకి నన్ను ఎమ్మెల్యే చేయాలనేది ఉంది. ఒక లీడరు తను కౌన్సిలర్ అయ్యేదానికంటే నన్ను ఎమ్మెల్యే చేయడానికి కోసం ఉన్నాడంటే నిజంగా అట్లాంటి కుటుంబం, అట్లాంటి ఆత్మీయులు నాకు దొరకడం నా అదృష్టం. రెండవది, ఎవరు మళ్ళీ నేను చెప్తానా, బహిరంగంగా మీడియా ద్వారానే చెప్తానా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పోరాడి చేసిన వ్యక్తులు ఎవ్వరు వచ్చి మాకు టికెట్ కావాలనే లోకేష్ నా దగ్గరికి పోయి బీఫామ్ తెప్పించి పోటీ చేపిస్తానే తప్ప ఇండిపెండెంట్గా కానీ పార్టీకి వ్యతిరేకమైన చర్యలు కానీ నేను చెయ్యను. అన్న, గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉక్కు ప్రవీణ్ చేత బాగా ఆర్థికంగా ఖర్చు పెట్టించి టికెట్ ఇప్పిస్తామని ఒక లీడరు బాగా మిమ్మల్ని ఆర్థికంగా చాలా లోపలికి తీసుకెళ్లారు, నష్టపరిచారు అన్నటువంటిది ఒక టాక్ నడుస్తుంది కడప టీడీపీలో. నిజమే అంటారా? ఎవరు ఆ లీడరు? పేరు చెప్పండి. శ్రీనివాసులు రెడ్డి ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోయారన్నటువంటిది ఒక వర్గం ప్రచారం చేస్తామని, ఆ ప్రచారం పేరులో వాస్తవం ఉందా లేదన్నట్టు ఓపెన్గా చెప్పినావు. లీడర్ని దాపరికాలు వద్దు. శ్రీనివాసులు రెడ్డి అన్న గురించి మాట్లాడదాం. ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడు 2019లో నాకు ఆయనకు అసలు ఆ రోజుకి పెద్దగా వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. ఓన్లీ ఉక్కు ఉద్యమం చేసేటప్పుడు వచ్చి నన్ను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం రాని ఇన్వైట్ చేసిన వ్యక్తే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాకు వచ్చేదానికి వాసన్న వెనకాల ఉండి, సార్ యంగ్స్టర్ సార్ ఇతనికి రాజకీయాలు మనం తీసుకొద్దామని చెప్పి వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ లోకేష్ అన్న వేరే సర్వే చేసుకొని ప్రవీణ్కు వాయిస్ ఉంది, పోరాట పట్టిమ ఉన్నాడు, ఇట్లాంటి వాడు మనకు కావాలా జిల్లాలో అని లోకేష్ అన్న సెలెక్ట్ చేసిన చాయిస్ నేను. శ్రీనివాసులు రెడ్డి అన్న వ్యక్తిగతంగా నేను జైలు పోయినప్పుడు కానీ నా కుటుంబ ఈ రోజుకి కూడా శ్రీనివాసులు రెడ్డి అన్న ఇంట్లోకి పోతే కనుక చాలామంది జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు డైనింగ్ టేబుల్ దగ్గరే ఆగిపోతారు. నేను వాసన్న కానీ మాధవక్క కానీ బెడ్రూమ్లో ఉన్నా కూడా అక్క అని చెప్పి తలుపు కొట్టి నేను ప్రవీణ్ వచ్చినాక అని చెప్పి లోపల పోయి మాట్లాడే చనువు నాకుంది. వ్యక్తిగతంగా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు గమనించండి, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ నా అరెస్టు జరిగినప్పుడు కానీ వాసన్న మాధవక్క నా కోసం నిలబడినారు. వాళ్ళ కోసం వ్యక్తిగతంగా నేను వాళ్ళ కోసము ఏదైనా చేయాలో అది నా బాధ్యత. ఎందుకంటే ఒకరి దగ్గర కూర్చొని మనం కలిసి వాళ్ళ అన్నం తిన్నా, వాళ్ళతో పాటు అన్నం తినే మనం చేసినాక అన్నం పెట్టిన వాడికి కానీ మనకు సపోర్ట్ ఉన్న వ్యక్తులకు కానీ ద్రోహం చేయడం నాకు ఇష్టం లే. రెండవది, వాసన ఆర్థికంగా నన్ను ఏం నష్టపెట్టినట్టు నాకేం అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా పార్టీ ప్రోగ్రాములు జరిగింటాయి, పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ కోసం నేను ఖర్చు పెట్టినా కానీ వాసన కోసం నేను ఏ రోజు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే. ఇంకా నిర్మోహమాటంగా నేను ఓపెన్గా బహిరంగంగా చెప్తాను. చాలా మంది లీడర్లు చెప్పనికి ధైర్యం సాలదు. యోగలం పాదయాత్ర చేసేటప్పుడు వాసన నాకు 30 లక్షల రూపాయల డబ్బు కూడా నాకు తెచ్చి ఆయన నాకు డబ్బులు ఇచ్చినాడు. ఏం చెప్పినాడు, ప్రవీణ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా, ఇక్కడ ఏదో రాచమల్లు ఫ్లెక్సీలు కట్టి ఏదో కోడిగుడ్లు వేపించి రాళ్ళు వేపించి చేయాలనుకుంటానంటే, అన్న నాకు వద్దన్నా నీ దగ్గర నుంచి ఆ డబ్బు అంటే, లేదు ఇది నువ్వు పార్టీ కోసం పెడుతున్నావు కదా, యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా ఇది నా షేర్ అనుకో నువ్వు అని చెప్పేసి నాకు డబ్బు 30 లక్షల రూపాయల డబ్బు నాకు వాసన ఇచ్చినాడు. ఆయన ఏంది నా డబ్బు పోగొట్టేది. ఇవన్నీ ఏదో జిల్లాలో వాళ్ళకు సరిపోకపోయేది. మాలాంటి యంగ్స్టర్లతో మీ ఛానల్ ద్వారా మీ మీడియా నుంచే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులారా ఇట్లాంటివి బోగస్ మాటలు ఫాల్స్ మాటలు వద్దు. మనందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. వాసన్న అనే వ్యక్తి ఏ రోజు కూడా రాజకీయంగా నన్ను డబ్బులు పెట్టించామనే మాట 100% తప్పు. అలాగని పుత్తా నరసింహారెడ్డి అన్నకు వాసన్నకు చిన్న చిన్న మనస్పర్ధలు అనే మాట నిజము. వాళ్ళిద్దరిలో కూడా నాకు వాసన్న అయినా నాకు ఒకటే, నాకు నరసింహారెడ్డి అన్న అయినా ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఒకటే. కేవలం సరిపోక ఏందో డబ్బులు పెట్టించినట్టు ఇన్ని తప్పు. వాసన్న నాకు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు నియోజకవర్గంలో నేను ఎట్లా కష్టపడినానో జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షునిగా వాసన అంతే కష్టపడినాడు. నా చివరి ప్రశ్న, 2029 ఎన్నికలలో పొద్దుటూరు నుంచి ఉక్కు ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాడా? అన్న ఇది చాలా టూ ఎర్లీ, ఇంకా 3 years ఉంది. రెండవది, నాకు పొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని బరిలో ఉంటాననే దానికంటే నాకు ముఖ్యమైన నా టార్గెట్ ఏంటంటే, నాకు 2029 లోపలనే
లోకేష్ అన్నను సీఎం చేసుకోవాలా, లోకేష్ అన్న సీఎం కావాలా, ఇదే నా నినాదం. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఏదన్నా బయటికి చెప్తే ఏమవుతాయని భయపడి చెప్పడం లేదేమో, నేను ఈరోజు ఓపెన్గా చెప్తాను, లోకేష్ అన్న అనే వ్యక్తి, లోకేష్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే రోజు కోసం 2 కళ్ళు కాదు 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. లోకేష్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాకు అవసరం. నేను పోటీ చేసినా పోటీ చేయలేదనేది నాకు అనవసరం. ఎందుకు చెప్తాను అంటే, చిన్న ఉదాహరణ చెప్తా. సెక్రటేరియట్లో గత ఒక 4 months బ్యాక్ అసెంబ్లీకి పోయినా నేను, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉన్నది. అక్కడ ఇటు సైడ్ నిలబడుకుంటే లోకేష్ అన్న నా పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నాను, నేను చూడలే, ఈ పక్కన ఎక్కడో చూస్తాను. లోకేష్ అన్న పోయేవాడు వెనకలు నా భుజం మీద తట్టి ఏం హీరో ఈడున్నావు అన్నాడు. అంటే ఒక భవిష్యత్తు ముఖ్యమంత్రి, అంత స్థాయిలో ఉండే వ్యక్తి, సాధారణంగా నేను పోటీ చేయలే, కార్యకర్తని నిలబడుకొని ఉంటే నన్ను టచ్ చేసి నా చేయి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా నా చేయి పట్టుకొని రా ఎట్లా ఉన్నావు, దాంట్లో క్వశ్చన్ అడిగినాడు, మోనిక ఎట్లుంది, శౌర్య ఎట్లున్నాడు అని అడిగినాడు. అంటే అంత బిజీలో అంత స్థాయి కలిగిన వ్యక్తి నా భార్య నా పిల్లలు ఎట్లున్నారని అడిగినాడంటే ఆయనకు జీవితాంతం నేను ఉన్నపడి ఉండా. అలాంటి వ్యక్తి సీఎం కావాలా. అక్కడ ఉన్నటువంటి అప్పుడు పూర్వమేమిల సీఏ, ఇప్పుడు ప్రజెంట్ పూర్వమేమిల సీఏ గారు అప్పుడు అక్కడ బందోబస్తులు ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న లోకేష్ సార్ ఇట్లా పోతా ఇట్లా నీ బ్యాక్ వెనక చూసి నువ్వే అని చెప్పి ఆపి ఇట్లా చూసి నీకు ఇట్లా నడ్డి మీద కొట్టాడన్నా అని చెప్పి ఆయన కూడా నాతో వచ్చి మాట్లాడినాడు. ఇది ఫ్యాక్ట్. అంటే ఒక చిన్న స్థాయి కలిగిన నన్ను, పార్టీలో ఏ పదవిలు లేని నన్ను, ఎందరో మందికి ఆయన ఎన్నో పదవులు ఇచ్చినాడు. ఆయన భిక్ష వల్ల ఈరోజు మంత్రులు అయినారు, ఆయన భిక్ష వల్ల ఎమ్మెల్యేలు అయినారు, ఆయన ప్రోత్సాహం వల్ల చాలామంది పెద్ద పెద్ద పదవులు అనిపించినారు. కానీ నాకు ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన నన్ను పిలిచి మాట్లాడినాడు చూడు, దానికే ఆయన కోసం ఏమైనా చేస్తా. లోకేష్ అన్న ఆదేశిస్తే ఏమైనా చేస్తా, వెనక ముందు చూసేదే ఉండదు. ఒక 6 నెలలక సంవత్సరానికే లోకేష్ అన్న సీఎం కావాలనేదే నా కాన్సెప్ట్. సరే, ఒకవేళ ఈ టర్ము కుదరకపోయినా 2029కైనా సరే లోకేష్ అన్నను ముఖ్యమంత్రి చేయాలా, లోకేష్ అన్న ముఖ్యమంత్రిగా చేసేదానికోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం అనేది ఆగను, దానికోసం ఫైట్ చేస్తా. చాలామంది ఇది మాట్లాడితే ప్రెస్సుల్లో ఇంకొకరు ఏమనుకుంటారో ఇంకొకటి తెస్తానని చెప్తున్నారు. నేను చెప్తానా, లోకేష్ అన్న ముఖ్యమంత్రి కావాలి, ఇది నా ఆశయం. అన్న, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ శ్రీనాథ్ కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.